ప్రతి నెల సాఫీగా సాగిపోవాల్సిన నెలసరి కొంతమందికి మాత్రం చాలా బాధాకరమైన అనుభవంగా మారిపోతూ ఉంటుంది. పొత్తి కడుపులో భరించలేనంత నొప్పితో మెలికలు తిరిగిపోతూ ఉంటారు. దీంతో నెలసరి వస్తుందంటేనే భయపడిపోతూ ఉంటారు. నిజానికి బాధాకరమైన నెలసరికి చాలా కారణాలే ఉంటాయి. వాటిని గుర్తించి తగు జాగ్రత్తలతో పాటు చికిత్స తీసుకుంటే చాలు నెలసరి నొప్పి బాధల్ని సులువుగానే అధిగమించవచ్చు. వైద్య పరిభాషలో డిస్మెనోరియాగా పిలిచే బాధాకరమైన నెలసరికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెలసరిలో ఎంతో కొంత నొప్పితో బాధపడటం అనేది అమ్మాయి మొదలుకొని నడివయసు మహిళల వరకు అందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవమే. అయితే కొంతమందికి నెలసరిలో నొప్పి అనేది మరీ ఎక్కువగా ఉంటుంది. ఎంతగా అంటే పొత్తి కడుపులో భరించలేనంత నొప్పితో మెలికలు తిరిగిపోతుంటారు. నొప్పిని భరించలేక ఆత్మహత్య ఆలోచనలు సైతం చేస్తుంటారు. భరించలేనంత బహిష్టు నొప్పికి గర్భాశయంలో ప్రోస్టాగ్లాండిన్ అనే రసాయనాలు ఎక్కువగా విడుదలైనప్పుడు, అవి బాగా చురుకుగా ఉన్నప్పుడు గర్భాశయంలో సంకోచ వ్యాకోచాల తీవ్రత ఎక్కువగా ఉండి పొత్తి కడుపులో నొప్పి వస్తుంటుంది. నెలసరి రోజుల్లో వేధించే ఈ రకమైన నొప్పిని డాక్టర్లు డిస్మెనోరియా అని పిలుస్తారు. ఈ పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేది మనం ఎందుకు వస్తుంది అనేది చూసుకుంటే కనుక, ప్రతి నెల తయారైన ఈ మెన్సెస్ లేయర్ అనేది ఊడిపోయి బయటకు రావటమే మనం పీరియడ్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ బ్లీడింగ్ అనేది ఈ లోపల ఉన్న ఒక పొర ఊడిపోయి బయటకు రావటం వలన వచ్చే బ్లీడింగ్నే మనం పీరియడ్స్ అంటాం. సో ఈ పొర ఊడి బయటకు రావటానికి గర్భాశయం అనేది స్వల్ప కాంట్రాక్ట్ అవటం జరుగుతూ ఉంటుంది. అంటే గర్భాశయంని ఇలా స్క్వీజ్ చేయటం వలన లోపల ఉన్న బ్లీడింగ్, అదేవిధంగా ఆ పొర అనేది బయటకి రావటం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల గర్భాశయం ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతూ ఉంటుందో ఆ టైంలో పెయిన్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. డిస్మెనోరియా ఉండటం వలన కొంతమంది పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంటూ ఉంటుంది. సో స్కూల్ మానేసి కనుక, లేదా వాళ్ళ డైలీ యాక్టివిటీస్ దినచర్యలు అనేది ఎఫెక్ట్ అవ్వడం, లేదా అసలు ఎటువంటి జాబ్కి పనికి వెళ్ళలేకుండా ఇంట్లో ఉండాల్సి రావడం, ఇంకొంతమందికి కడుపులో నొప్పితోనే పాటు, అంటే నొప్పి ఒక్కటే కాకుండా లేదా నడుము నొప్పి రావచ్చు, లేదా రెండు కాళ్ళ నొప్పి రావచ్చు, ఇంకొంతమందికి సివియర్గా కళ్ళు తిరగటం అనేది జరుగుతుంది, కొంతమందికి వామిటింగ్స్ అవ్వటం, కొంతమందికి మోషన్స్ అనేది అవుతూ ఉంటుంది. సో డిస్మెనోరియాతో పాటు కొంతమందికి వేరే ఇతర సిమ్టమ్స్ కూడా కనిపించే అవకాశం ఉంటుంది. సో అట్లా ఏమన్నా సివియారిటీ కనుక ఏమన్నా ఉంటే కనుక వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి తగినటువంటి లోపల కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. నెలసరి రోజుల్లో నొప్పిని ప్రధానంగా ప్రైమరీ డిస్మెనోరియా అని, సెకండరీ డిస్మెనోరియా అని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ప్రైమరీ డిస్మెనోరియా అనేది ఎక్కువగా యుక్త వయసు, అంటే 18 నుంచి 25 ఏళ్ల వయసు స్త్రీలలో అధికంగా కనిపిస్తుంది. వీరికి బహిష్టు సమయంలో పొత్తి కడుపు నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యతే కారణం. సెకండరీ డిస్మెనోరియా అనేది ప్రధానంగా నడివయసు మహిళల్లో కనిపిస్తుంటుంది. గర్భాశయ కణితులు, పెల్విక్ ఇన్ఫెక్షన్లు మొదలైన కారణాలు సెకండరీ డిస్మెనోరియాకు దారితీస్తుంటాయి. అలాగే బహిష్టు సమయంలో కండరాల సంకోచాల వల్ల, గర్భకోశ ముఖద్వారం వంగి ఉండటం వల్ల, ఒవేరియన్ సిస్టుల వల్ల కూడా బహిష్టు సమయంలో నొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిళ్లు, హార్మోన్ల సమతూకం దెబ్బతినటం వల్ల కూడా నెలసరి బాధాకరంగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ముఖ్యంగా ఈ డిస్మెనోరియా అనేది రెండు రకాలు ఉండొచ్చు. నార్మల్ నెలసరిలో పెయిన్ రావడం, దాన్ని ప్రైమరీ డిస్మెనోరియా అంటాం. అంటే లోపల ఎటువంటి ప్రాబ్లం, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ కానీ, ఎడినోమయోసిస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఏ ప్రాబ్లము లేకుండా ఒక క్లీన్గా ఉన్న నార్మల్ పర్సన్లో కనుక పీరియడ్స్ టైంలో నొప్పి వస్తే కనుక దాన్ని మనం ప్రైమరీ డిస్మెనోరియా అంటాం. సో ఇది యూజువల్గా పీరియడ్స్ స్టార్ట్ అయినాక ఈ పెయిన్ అనేది స్టార్ట్ అయ్యి 2-3 డేస్లో పెయిన్ సబ్సైడ్ అవ్వటం అనేది జరుగుతుంది. సో రెండవ రకం ఏంటంటే సెకండరీ డిస్మెనోరియా అంటాం. అంటే ఈ సెకండరీ డిస్మెనోరియాలో
పెయిన్ అనేది లోపల వేరే ప్రాబ్లం అంటే లోపల ఉన్న గర్భాశయకు సంబంధించిన ప్రాబ్లం అవ్వచ్చు, వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ వలన కడుపులో నొప్పి అనేది రావటం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఫైబ్రాయిడ్స్, గర్భాశయంలో గడ్డలు ఉన్న వాళ్ళల్లో ఎప్పుడైతే మనము గర్భాశయము పీరియడ్స్ టైంలో కాంట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫైబ్రాయిడ్స్ వలన ఇంకా కాంట్రాక్షన్స్ అనేది తీవ్రత పెరగటం వలన ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళల్లో అదేవిధంగా ఎడినోమయోసిస్ అనేది చూస్తూ ఉంటాం, ఎండోమెట్రియోసిస్ అనేది చూస్తూ ఉంటాం. అదేవిధంగా కొంతమందికి గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్స్ వలన కూడా హెవీ బ్లీడింగ్ అవ్వటం, అదేవిధంగా పీరియడ్స్ టైంలో పెయిన్ కూడా రావటం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం సెకండరీ డిస్మెనోరియా అంటాం. కొంతమందికి ఎన్ని రకాల పరీక్షలు చేసినా ఎక్కడా ఏ సమస్య కనపడదు, కానీ పొత్తి కడుపులో నొప్పి మాత్రం బాధిస్తుంటుంది. ఇలాంటప్పుడు ఆ నొప్పిని కేవలం మానసికమైన సమస్యగా భావించి వదిలేయకూడదు. ఎందుకంటే పొత్తి కడుపులో నొప్పికి అన్నిసార్లు ఖచ్చితమైన కారణాలు గుర్తించడం సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకు నెల నెలా గర్భాశయంలో పెరుగుతుండే ఎండోమెట్రియం పొరలు అక్కడి నుంచి బయటపడి చిన్న చిన్నగా పొత్తి కడుపులో అక్కడక్కడ అతుక్కొని ఉన్నా కూడా నొప్పి వస్తుంది. కానీ వాటిని సాధారణ పరీక్షల్లో గుర్తించడం అంత తేలిక కాదు. దీర్ఘకాలంగా పొత్తి కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దాన్ని అంత త్వరగా గుర్తించలేకపోవచ్చు. ఇలాంటప్పుడు మరింత లోతుగా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ప్రైమరీ డిస్మెనోరియా అయితే కనుక జస్ట్ మనకి అండర్లయింగ్ ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి ఓన్లీ పెయిన్ కిల్లర్స్ మాత్రమే సజెస్ట్ చేయటం జరుగుతుంది. సో చాలా మైల్డ్గా ఉన్నప్పుడు హాట్ ప్యాక్ పెట్టుకోవడం కానీ, లేదా కొంతమందిలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వలన లేదా వైటమిన్ డెఫిషియన్సీస్ వలన కూడా ఈ డిస్మెనోరియా అనేది రావటం జరుగుతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ B12 చాలా కామన్గా చూసే డెఫిషియన్సీస్, వైటమిన్ B12 డెఫిషియన్సీ, వైటమిన్ D డెఫిషియన్సీ, అదేవిధంగా కొంతమందిలో థైరాయిడ్ పెరగటం వలన కూడా ఈ విధంగా పెయిన్ అనేది ఎక్కువగా రావటం జరుగుతూ ఉంటుంది. సో వీటికి సంబంధించిన టెస్ట్లు అనేది చేసుకుని ఇవన్నీ నార్మల్గా ఉంటే కనుక మనం సింపుల్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చి దీన్ని పెయిన్ అనేది తగ్గించడం జరుగుతూ ఉంటుంది. సెకండరీ డిస్మెనోరియా కనుక ఉంటే దాంట్లో మనం అల్ట్రాసౌండ్ చేయటం వలన, స్కానింగ్ చేయటం వలన మనకి గర్భాశయంలో గడ్డలు ఉన్నాయా లేదా ఎడినోమయోసిస్ ఉందా, ఎటువంటి ప్రాబ్లం ఉంది అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఇంకొంతమందిలో ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమన్నా తెల్లబట్ట అవుతుందా, ఏమన్నా ఎక్కువగా స్మెల్ అనేది రావటం జరుగుతుందా అనేది చూసుకుని దాన్ని బట్టి లోపల గైనిక్ ఎగ్జామినేషన్ కూడా చేసి ఇన్ఫెక్షన్స్ అనేది రూల్ అవుట్ చేసుకోవటం జరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ ఉంటే కనుక మనం యాంటీబయాటిక్స్ అనేది వాడాల్సి ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ అనేది కనుక ఉంటే కనుక దానికి ఫైబ్రాయిడ్స్కి సంబంధించిన చికిత్స అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెలసరి రోజుల్లో పొత్తి కడుపులో నొప్పిని తెచ్చిపెట్టే కారణాలకు చాలా వరకు సత్వరమే చికిత్స చేయాలి. నొప్పి తీవ్రతను బట్టి కొంతకాలం పాటు మందులు వాడితే సరిపోతుంది. పొత్తి కడుపులో నొప్పిని నివారించుకునేందుకు వ్యక్తిగతంగా పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగుతుండాలి. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. నొప్పి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.